భువనాధీశుడు పుట్టె వామనగతిన్, సమస్త భువనములందు నిండి నిబిడీకృతమైపోయినటువంటి అధినాథుడైనటువంటి శ్రీమన్నారాయణుడు వామనగతిన్ పుట్టి పిల్లవాడి రూపంలో పుట్టాడు. అంటే అంతటా నిండి నిబిడీకృతమైనప్పుడు సహస్రశీర్షా పురుష సహస్రాక్ష సహస్రపాత్ సభూమిం విశ్వతో వృత్వా అత్యతిష్ట దశాంగుళం అని బ్రహ్మాండమంతా నిండి అంతకన్నా 10 అంగుళాలపై వరకు ఉండిపోయినటువంటి పరమాత్మ ఒక తల్లి కడుపులో ఇమిడిపోగలిగినంత పొట్టి పిల్లవాడుగా మారిపోయాడు. అది ఆ అవతార వైభవం, అది ఆయనకు ఉండేటటువంటి గొప్పతనం. అంత మాత్రం చేత ఆయన శక్తి తగ్గిపోయిందనుకుంటే పొరపాటు. అదితి యొక్క కడుపున పుట్టడానికి శ్రీ మహావిష్ణువు నిర్ణయం తీసుకుని ఆ శ్రావణ ద్వాదశి నాడు ఆయన జన్మించారు. అందుకే ఇప్పటికీ శ్రావణ ద్వాదశి మనం వామన జయంతి అని చేస్తూ ఉంటాం. చిత్రం ఏమిటంటే శ్రీకృష్ణ భగవానుడికి రామచంద్రమూర్తికి బాల్యం గురించి ఎన్నో విశేషాలు చెప్తారు. మత్స్యమూర్తికి అలాగే ఆదికూర్మానికి వేటికి బాల్యానికి సంబంధించిన విశేషాలు లేవు. వామనమూర్తి కూడా పుట్టగానే ఆయన ఏదో పిల్లవాడు, ఆయనకి చదువు చెప్పారు, పెరిగాడు, పెద్దవాడయ్యాడు, ఈ విశేషాలు ఏమీ లేవు భాగవతంలో. పుట్టగానే ఆయన ఉపనయనానికి యోగ్యమైనటువంటి వయస్సుని పొందాడు. ఉపనయనానికి యోగ్యమైన వయస్సు అంటే తల్లి గర్భంలో ఉన్నటువంటి 10 నెలలు కూడా లెక్కలో పెట్టుకొని పిల్లవాడికి 8 ఏళ్ళు లెక్క పెట్టాలి. అంటే 7 సంవత్సరముల 2 నెలలకి ఉపనయనం అయిపోవాలి. అందుకని 7 సంవత్సరముల 2 నెలల వయసున్న పిల్లవాడిగా మారిపోయాడు. మారిపోతే ఆ అదితి కొడుకుని చూసుకుని మురిసిపోయింది.